కొంతమంది అవలవ్వండి మా కొంతమంది అవలవ్వండి కంప్లీట్ కంప్లీట్ పెద్ద కూతురు సైకిల్ గుర్తు కూడా అన్న వేయండి అన్న రెండు మేడం మీరు ముందర రండి మేడం. ఎమ్మెల్యేకి వరదరాజు గారికి, ఎంపీకి భూపేష్ రెడ్డి గారికి. ఎమ్మెల్యేకి, ఎంపీకి ఓటేయాలి. ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లు ఉంటాయి. రెండు కూడా సైకిల్ గుర్తుకేయాలి. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పండి మా అందరూ. ముందరి కానీ ఈరోజు ఎన్నికల ప్రచారంలో 30 వార్డులో క్యాన్వాస్ చేస్తున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజు గారికి, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారికి ప్రచారం చేస్తున్నాము. ఈ 30 వార్డులో స్పందన కూడా చాలా బాగుంది. శైలజ, నా పేరు శైలజ. అందరికీ నమస్కారం. మేము ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30వ వార్డులో మా ప్రచారం మొదలు పెట్టాం. ఇక్కడ ప్రజల రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా ఈసారి ఎలక్షన్స్ లో గెలిచేది మన పార్టీ అని ప్రజలే మా అందరికీ చెప్తున్నారు. మేము ఎవరిని ఓట్లు అడగక ముందే వాళ్లే వచ్చి ఖచ్చితంగా మన ఓటు అంతా ఈసారి సైకిల్ గుర్తుకే, 2 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ లో నుంచి నా అభ్యర్థి గెలుపు కాకుండా ఇది ప్రజల గెలుపు అవుతుంది. అదే వాళ్ళ కోరిక. ఆ ఆనందం వాళ్ళ కళ్ళల్లో ప్రత్యక్షంగా కనపడింది ఈ రోజు మా అందరికీ. సో అది మా అందరికీ ఎంతో గొప్ప ఉత్సాహాన్ని కూడా ఇచ్చింది. సో అలాంటి ప్రజలందరూ మీద మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ప్రజలకు కూడా మా నాయకుల మీద నమ్మకం ఉంది. కాబట్టి ఈసారి గెలుపు తప్పకుండా మనకే దక్కుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. అందరికీ మరొకసారి మర్చిపోకుండా ఈసారి మనందరికీ ఓటు సైకిల్ గుర్తుకే పడాలని
మరొకసారి కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము 30 వార్డులో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. వార్డు ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది. అలాగే ఈరోజు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటి అన్నింటినీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అమలుపరుస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి వరదరాజుల రెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని మేము ప్రొద్దుటూరు ప్రజల్ని కోరుకుంటున్నాం. వార్డులో అయితే స్పందన బాగుంది. ముందుగా వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ఈరోజు టీడీపీని గెలిపించాలని ప్రజలే ఈరోజు మాకన్నా ఎక్కువ ఉత్సాహంగా వాళ్ళే ఉన్నారు.